Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో మరో సరికొత్త మహిళా నేత. వైసీపీలో అనేక మంది మహిళా నాయకురాళ్లు ఉన్నారు. వారంతా కీలక బాధ్యతలు కూడా చూశారు. ఇక రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 మధ్యలో 2 మహిళా నాయకురాళ్లకు హోంమంత్రి పదవిని కూడా ఇచ్చారు. అంతేకాదు వైసీపీకి చెందిన మహిళా నాయకురాళ్లకు ఉప ముఖ్యమంత్రి దాకా అవకాశాలను జగన్ ఇచ్చారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో చూసుకుంటే వైసీపీ మహిళా నాయకురాళ్లను అనేక మందిని తెర మీదకు తీసుకుని వచ్చింది. అయితే వారిలో కొందరే సక్సెస్ అయ్యారు. ఉషశ్రీ చరణ్కి మంత్రి పదవి ఇచ్చారు. ఆమె సక్సెస్ఫుల్గా చేశారు. ఇప్పుడు పార్టీ ఓటమి తరువాత జిల్లా అధ్యక్షురాలిగా ఆమె వ్యవహరిస్తున్నారు. హిందూపురంలో బాలయ్యకు పోటీగా దీపిక అనే మహిళకు 2024 ఎన్నికలలో ఛాన్స్ ఇస్తే ఆమె ఓటమి పాలయ్యారు. అదే హిందూపురం నుంచి శాంత అనే మహిళకు 2024 లోక్సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు ఛాన్స్ ఇచ్చారు. ఆమె కూడా ఓటమి పాలయ్యారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు మరో మహిళా నాయకురాలితో రాజకీయ ప్రయోగం చేయడానికి వైసీపీ చూస్తోంది అన్న వార్తలు ప్రచారం అవుతున్నాయి. పెనుగొండ అన్నది అనంతపురం జిల్లాలో కీలక స్థానం. ఇక్కడ నుంచి 2019 ఎన్నికలలో శంకర్ నారాయణ గెలిచారు. ఆయన జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆయనకు 2024 ఎన్నికలలో టికెట్ ఇవ్వలేదు. ఆ ప్లేస్లోకి అప్పటి మంత్రి ఉషశ్రీ చరణ్ని తెచ్చి పోటీ చేయించారు. ఆమె కళ్యాణదుర్గం నుంచి 2019లో పోటీ చేసిన 2024 ఎన్నికలలో చేసిన షిఫ్టింగ్లలో ఆమె సీటు చేంజ్ అయింది. ఇక చూస్తే కనుక ఆమె వర్గంతో పాటు శంకర్ నారాయణ వర్గంగా పెనుగొండ వైసీపీ ఉందని అంటున్నారు. ఇప్పుడు వైసీపీ అధినాయకత్వం ఇద్దరు కాకుండా కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడానికి చూస్తోందని అంటున్నారు. ఉషశ్రీ చరణ్ని తిరిగి కళ్యాణదుర్గానికి పంపించి అక్కడ నుంచి కొత్త ముఖంగా శిల్ప అనే ఒక మహిళా నాయకురాలని ఇన్ఛార్జ్ చేయాలని వైసీపీ హైకమాండ్ ఆలోచిస్తోందని అంటున్నారు. ఇంతకీ ఎవరి శిల్ప అంటే ఆమె పెనుగొండలో విద్యా వైద్య రంగాలలో విశేష సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తున్నారు. ఆమె ఇప్పటికే జనాలలో ఉంటూ సామాజిక సేవలో కీలకంగా ఉన్నారు. ప్రత్యేకించి ఆమె కడపవాసి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆమెకు వైఎస్ఆర్ కుటుంబంతో మంచి పరిచయాలు ఉన్నాయట. దాంతో ఆమెకు జనంలో ఉన్న పేరును దృష్టిలో ఉంచుకొని పెనుగొండ కొత్త ఇన్ఛార్జిగా ప్రకటిస్తారని అంటున్నారు. ఆమె కూడా సేవా కార్యక్రమాల నుంచి రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారని అంటున్నారు. మరోవైపు చూస్తే ఇప్పటిదాకా వైసీపీ తరఫున ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాణించిన మహిళా నాయకురాళ్లలో ఉషశ్రీ చరణ్ మాత్రమే కనిపిస్తారు. ఇప్పుడు శిల్ప ఏ విధంగా రాజకీయాల్లో రాణిస్తారన్నది చర్చ. పెనుగొండలో టీడీపీకి కూడా బలం ఉంది. వైసీపీలో వర్గపోరు ఉంది. పైగా సీనియర్ అయిన శంకర్ నారాయణను పక్కన పెడితే ఆయన ఊరుకుంటారా అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి ఈ ప్రయోగం ఏమవుతుందో. వైసీపీలో కొత్త మహిళా నాయకురాలు ఎంట్రీకి పెనుగొండ వేదిక అవుతుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది.